మమ్మీ చేతి వంట. ఈరోజు అరటికాయ, పచ్చరటికాయ పెసరపప్పు ఫ్రై చేసి చూపిస్తాను. పచ్చరటికాయ ఒకటి తీసుకున్నామండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోండి. మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక్క పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకున్నామండి. టీ గ్లాసులో సగం పెసరపప్పు నానబెట్టి ఒక 20 నిమిషాలన్నా నానాలండి. నానబెట్టి దీన్ని ఇలా వడకట్టి తీసుకోండి. ఈ స్పూన్తో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చెనపప్పు వేసుకుంటున్నానండి తాలింపుకి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం లైట్గా వేయనిద్దామండి. వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. ఇలా మగ్గినాక పెసరపప్పు వేసుకోవాలి. ఇది చూడండి, అప్పుడు ముక్క ఇట్లా ఉడికింది. ఇప్పుడు పెసరపప్పు వేస్తాను. అండి కొంచెం వేగాక కారం వేసుకొని చూపిస్తాను. కారం వేసుకున్నామండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నామండి. అయిపోయింది పెసరపప్పు అరటికాయ ఫ్రై. ఇది అరటికాయ పెసరపప్పు ఫ్రై చేశాను. టేస్ట్ చూస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. చేసి ట్రై చేసి చూడండి. కామెంట్స్లో మాకు తెలియపరచండి.